చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసింది మీరు అనుకున్న మీ అంచనాలకు అనుగుణంగా చేశారా? అది ఆయనకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందా లేదా సోషల్ ఇంజనీరింగ్? అది కొంతవరకు చేస్తాడు, చాలా డీప్ గా చేశాడు. చాలా నేను ఏమన్నా సోషల్ ఇంజనీరింగ్ చేశాడు, దాని మీద ఫోకస్ అవుతున్నాడు. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? ఎవరైతే డిప్రైవ్డ్ అవ్వారో, ఆ బెనిఫిట్ రాలేదో వాళ్ళు రియాక్ట్ అవుతారా అవదా? నాకు ఇవ్వలేదు కదా అనుకుంటాడా? నాకు తక్కువ ఇచ్చాడే, ఒకరు 50,000 ఇచ్చారు, నాకు 10,000 ఇచ్చాడే. అది మనకి ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ లో తెలుస్తాడు. కోపం ఎవరికి ఉన్నది, కోపం ఉన్నదని బయట పెట్టుకోడు. ఎందుకంటే ఎవరైనా ఇస్తున్నప్పుడు క్వైట్ గా ఉంటారు తీసుకునే వరకు. అది కొంచెం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంచి గుణం అనుకోండి. ఏం చూపెట్టు, వచ్చేదంతా క్వైట్ గా తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఏమైనా అనుమానాలు కోపాలు ఉంటే చూపెడతారు. సో అందువల్ల అది సోషల్ ఇంజనీరింగ్. ఒక చిన్న పాయింట్ చెప్తున్నా, మీరు అడగచ్చు సోషల్ ఇంజనీరింగ్ అంటే ఐడియల్ గా ఏం చేస్తే బాగుంటుందంటే, నా వ్యూ సాచ్యురేషన్ అంటే కేసీఆర్ చేసాడు రైతు బంధు తెలంగాణలో. చాలా మంది ఆక్షేపించారు, ఆయన గొప్పగా ఇచ్చారు. గొప్పలు 1% ఉంటారు, మిగతా వాళ్ళు అందరికి ఇచ్చేయటంలో ఫార్మర్స్ లో ఎవరికి ఆయన మీద కోపం లేదు. ఒక ఎలక్షన్ అంతా వేసారు, 2వ ఎలక్షన్ కొంతమంది వరకు వేసారు. సో ఆ సాచ్యురేషన్ ఏ స్కీమ్ పెట్టినా, పథకం పెడితే ఎవరైనా నీకు కావాల్సింది తీసుకోవాలంటే తీసుకోవద్దు. నువ్వు మా డబ్బు ఉన్నావు కదా, నువ్వు వద్దు, నీ పెన్షన్ తీసుకోవద్దు, కావాల్సే ఇస్తా, అది చెయ్యాలి. అది రాజకీయంగా అది చాలా బెనిఫిట్ వస్తుంది. ఎక్కడైతే ఎక్స్క్లూడ్ చేస్తారో దానికి తప్పకుండా ఒక రిజల్ట్మెంట్ మాత్రం ఉంటుంది అని ప్రతి ఎలక్షన్ లో చూస్తున్నాం. ఎందుకు ఓట్లు వేయటం మానేశారు? కాంగ్రెస్ పార్టీకి 2014లో విశేషమైన తిరుగుబాటుతనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే కొన్ని స్కీమ్స్ కొంతమందికే వెళ్ళినాయి, మిగతా వాళ్ళకి ఏమన్నా అన్నారు, క్వాలిఫైడ్ కాదన్నారు, రియాక్షన్స్ వస్తాయి. అది ఎంతవరకు జరిగింది అది మనకు తెలుస్తాయి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి పుల్లారావు గారు. నగేష్ గారు మీరు చెప్పండి, ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పిన దాని మీద మనం ఏకీభవించవచ్చా? సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ, వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి కానీ మీ వాదన ఏంటి? అంటే పుల్లారావు గారు చాలా సున్నితంగా, చాలా జాగ్రత్తగా, ఎక్కడ ఎవరిని నొప్పించకుండా చెప్పారు. బట్ ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేమో కులం, ఇంకోటేమో మతం. ఇవి రెండు ఏమిటంటే ఎవరు మాట్లాడడానికి భయపడతారు. కానీ ఇప్పుడు దీని గురించి ఎప్పుడైతే ఈ సమయంలో కూడా అద్దుల నుంచి తొలగిపోయాయి, అన్ని ఎల్లలు తొలగిపోయాయి. కులం గురించి మాట్లాడడం, మతం గురించి మాట్లాడడం తొలగిపోయి, కానీ మనం యూజువల్గా అవాయిడ్ చేస్తున్నాం. బట్ ఆ సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడ జరుగుతున్నదంటే, పాలకులు ఏం చేస్తున్నారంటే తన కులానికి ఎక్కడ వాళ్ళకి లాభం కూరుస్తుందో మనం చూస్తున్నాం. తెలంగాణలో చూసాం, ఏది మనం ఆంధ్రాలో మనం నిన్న ఏబి వెంకటేశ్వరరావు ఆయన రిటైర్ అయిపోయిన ఆయన స్టేట్మెంట్ చూస్తే మనకు కొన్ని హింట్లు దొరుకుతాయి. అసలు ఆంధ్రాలో ఏం జరిగింది అనేది అక్కడ కులంతో సంబంధించింది. రెండోది ఇంకేమిటంటే మతానికి వచ్చినప్పుడు డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డికి అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, దాంట్లో ఏం లేదు. వీరు చెప్పాలి దీంట్లో సర్వేలు ఏమి చూపిస్తాయో. బట్ దాని తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డికి అది అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఏమిటంటే ఈ మన మీడియాలో చూసిన ప్రకారం చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు జనాల్లో బాగా చైతన్యం వచ్చింది. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడాలంటే ఉట్టి ఈ సంక్షేమ పథకాలే కాదు, వాళ్ళు డెవలప్మెంట్ కావాలనేది. పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, విజయవాడలో రోడ్డు మీద ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు, మన ఫ్యూచర్ పిల్లలు కావాలంటే మనకేంటంటే సంక్షేమ పథకాలు కావు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఎస్ సార్, సంక్షేమ పథకాలు అన్న అంశం మీద పుల్లారావు గారు ఈ సంక్షేమ పథకాల అంశం మీద మనకు చర్చ పెడితే, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు, ఒకవేళ సంక్షేమ పథకాలు కనుక ప్రజలు ఓటు వేస్తే ఓకే, సంక్షేమ పథకాలకు పాజిటివ్గా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, ఇంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇంత భారీ స్థాయిలో అమలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఓటు వేస్తారనేది మనకు స్పష్టమవుతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఆ తర్వాత నిజమైన ఫలితాలు వచ్చిన తర్వాత కూడా. ఒకవేళ ప్రతికూలంగా ఓటు వేస్తే దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల మీద ఒక చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలతో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆంధ్రప్రదేశ్ని ఒక మనం రీసెర్చ్ సెంటర్గా చూడొచ్చా? ఒకటి అన్ని చోట్ల చేస్తున్నారు. ఇది ఫేబియన్ సోషలిజం నుంచి స్టార్ట్ అయింది 100 సంవత్సరాల క్రితం, ఫ్రమ్ ద హోమ్ టు ద టూమ్.
అంటే నీ తల్లి గర్భం నుంచి నేను కప్పెట్టే వరకు చూస్తామని. అది అది మన భారతదేశం ఆ స్టేజ్కి వచ్చేసామని నేను భావిస్తున్నాను. ఇంకా ఎక్కువ కూడా నువ్వు చచ్చిపోయాక కూడా నిన్ను అంతా పూజలు కూడా చేసి లేకపోతే ఏదో చేసి పంపిస్తామని కూడా మొదలు పెట్టారు కదా. సో అందువలన చాలా మనం అడ్వాన్స్డ్ అయిపోయాం. అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు డైరెక్ట్ బెనిఫిట్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి దాదాపు 2,70,000 కోట్లు అనుకుంటాను. మొత్తం 5 ఏళ్ల కాలంలో అన్ని డబ్బులు కూడా ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. ఇటువంటి సంక్షేమ పథకాలు మనం ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ ఎత్తున 30కి పైగా స్కీములు ప్రవేశపెట్టి ఇంత భారీ ఎత్తున నగదు బదిలీ చేసిన రాష్ట్రం ఇప్పటివరకు లేదు. FRBM పరిమితికి మించి కూడా అప్పులు తీసుకొచ్చి కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారు. అందుకే చెప్తున్నాను, ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సంక్షేమ పథకాల పైన ఒక రీసెర్చ్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజకీయాల్లో నిలబడుతుందా అని అడుగుతున్నాను. ఒకటి మనం చూడాలి. ఎందుకంటే మనం ఇంకో రకంగా డిఎంకే ఏడిఎంకే కూడా ఎప్పుడైనా చేస్తా వచ్చారు. కేరళలో కూడా చేస్తున్నారు కానీ కనపడవు. కేరళలో కూడా చేస్తున్నారు, ఎన్నో కనపడవు మనకి. ఇది కనపడేదే హడావుడవేదో చూస్తాం కానీ చేస్తున్నారు. ఒక డిగ్రీ కొద్దిగా తక్కువ అవ్వచ్చు, పర్సెంటేజ్ తక్కువ అవ్వచ్చు, కానీ చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఇది గెలిస్తే నా స్కీమ్ల వల్ల గెలిచానని దేశం అంతా ఒక పెద్ద డిబేట్ కూడా వస్తుంది. ఒక డిబేట్ వచ్చి ఇదే ఇస్తే చాలు ప్రజలకి, పరిపాలన ప్లస్ ఈ స్కీమ్సా లేకపోతే ఉత్తి స్కీమ్సా, పెద్ద డిబేట్ జరుగుతుంది తప్పకుండా. ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. అర్జెంటీనా 1950 పూర్తిగా ఒక సెక్షన్కి మొత్తం ఖజానాను కరిగేసి ఇచ్చేశారు. రిచెస్ట్ కంట్రీ అంటారు అప్పుడు. ఆ టైంలో హైయెస్ట్ ఇన్కమ్. ఇప్పుడు ఈవేళ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు బట్టి చితికిపోయింది, తేలలేకపోతుంది. ఏ స్టేజ్కి భారతదేశం అంటారంటే అందరూ కంప్లీట్ చేస్తున్నారు. బెంగాల్లో కూడా స్టార్ట్ చేశారు. మనంత రిఫైన్డ్గా లేదు, ఆ బట్టన్ నొక్కితే వెళ్ళిపోవటం స్టార్ట్ చేశారు. అక్కడే ఇస్తున్నారు, చాలా ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, ప్రొఫెషన్కి ఇస్తున్నారు, మౌల్వీస్కి ఇస్తున్నారు, పూజారులకి ఇస్తున్నారు. కొంచెం ఒక డిగ్రీ వేరియన్స్ ఉన్నది ప్రతి రాష్ట్రంలో. కానీ చాలా వరకు అంటున్నాను, చాలా కేర్ఫుల్గా అంటున్నాను. మీరు లెక్కలు పెడితే 2,70,000 కోట్లు ఇవన్నీ చాలా వరకు చేస్తున్నారు. ఇది తక్కువ కాదు. కానీ ఇక్కడ దీని మీద ఫోకస్ అవ్విందా, దీని మీదే ఇచ్చారా, దీని మీద రాజకీయమా, దీని మీద పాలిటిక్సా, అది తప్పకుండా ఒక ప్రశ్న. మీరు అన్నట్టుగా ఫ్యూచర్ ఒక డిబేట్ మాత్రం తప్పకుండా భారతదేశంలో జరుగుతుంది. కానీ నేను ఇందాక చెప్పిన మాట ఏంటంటే మొత్తం ఎక్కువగా మన బడ్జెట్స్ భారతదేశంలో ఎంతో వెల్ఫేర్కి జరుగుతుంది. ఏ దేశంలో లేదు. మీరు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళి చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తారంటే నాకు ఎప్పుడు ఇంత గొప్పగా రన్ చేస్తున్నారా అని, ఇంత గొప్ప వైద్యమా భారతదేశంలో. అందువల్ల నేను అగ్రీ అవుతాను. పెద్ద డిబేట్ వస్తుంది, ఎందుకంటే హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి నేను వెల్ఫేర్ ఇచ్చా నాకు ఓటేస్తారు అన్నాడు కాబట్టి. సో ఓటేస్తే నాకు వెల్ఫేర్ గురించి చేస్తాడు అదే చెప్పుకుంటాడు కదా. ఓటు ఇవ్వకపోతే అప్పుడు పెద్ద డిబేట్ వస్తుంది దేశం అంతా. తర్వాత నగేష్ గారు, పుల్లారావు గారు చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తారా? నిజంగా పుల్లారావు గారు, ఒకసారి నగేష్ గారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మనకు ఖచ్చితమైన రిజల్ట్ కాకపోయినా అటు ఇటుగా రిజల్ట్ రాబోతుంది. సో మనం సంక్షేమ పథకాలు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంక్షేమ పథకాలు 30కి పైగా స్కీమ్స్ ఇచ్చి ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఫలితాలు నిజంగా పాజిటివ్గా వస్తే ఒక రకంగా, నెగిటివ్గా వస్తే ఇంకొక రకంగా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రయోగ వేదికగా, సంక్షేమ పథకాల ప్రయోగ వేదికగా చూసే అవకాశం ఉందా? అట్లా కాదండి. ఇప్పుడు ఎలాగైతే దేశం మొత్తం ఒక ప్రయోగశాలగానే ఉంది, ఎట్లాగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది కేంద్రం ఇంప్లిమెంట్ చేస్తున్నది. అది 1-2, కానీ ఇక్కడ 30 సంక్షేమ పథకాలలో నేరుగా DPT ద్వారా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. 11 కోట్లు ఏది బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసిందండి కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఏమిటంటే రైతులకు కానీ వేరే విధంగా కానీ దాంట్లో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నది. ఆ 11 కోట్లని మీరు ఇంట్లో 4 ఓట్లు వేసుకోండి. ఇంట్లో 4 ఓట్లు అంటే 44 కోట్లు అయిపోయి 90 కోట్లు మొత్తం ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 40 కోట్లు బీజేపీకి వచ్చేస్తే మరి బీజేపీ గెలిచిపోయినట్టుగా కదా. ఒకవేళ సంక్షేమ పథకాలే పనిచేస్తే ప్రజలు బాగా అంటే విజ్ఞానవంతులు అయ్యారు. వాళ్ళు ఊరికనే సంక్షేమ పథకాలకి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సంక్షేమ పథకాలు నేను టీవీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను. నేను సంక్షేమ పథకాలు మంచిగానే చేస్తున్నారు, కానీ మన పిల్లల భవిష్యత్తు కావాలంటే అభివృద్ధి కావాలనేది చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నారు. అది తీసేసుకుంటున్నారు. అట్లాగైతే ఇప్పుడు డబ్బులు పంచిపెడుతున్నారండి. ఎలక్షన్ నాడు, ఓటింగ్ నాడు డబ్బులు పంచిపెట్టుకుని డబ్బులు తీసేసుకుని వాళ్ళకే ఓటు వేస్తున్నారా? అది కూడా జరగటం లేదు కదండి. అది ఏంటంటే 87% మంది
ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో నగదు బదిలీ జరిగింది. ఆ, 2,70,000 కోట్లకు పైగా 70,000 కోట్లకు పైగా వెళ్ళింది. అవన్నీ కూడా ఓట్ల రూపంలో తనకు లాభిస్తాయి. 70% ప్రజలకు మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా తమ వైపు ఉన్నారు. ఖచ్చితంగా తమకు అధికారంలోకి వస్తారు. వైసీపీ ధీమా డెఫినెట్లీ వ్యక్తం అండి. చేస్తుంది. నేను చెప్పిన తర్వాత ఒకటి మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్ని చూసి చంద్రబాబు నాయుడు కూడా తన ధోరణిని మార్చుకున్నారు కదా. ఆయన కూడా బోల్డన్ని సంక్షేమ పథకాలు స్టార్ట్ చేశారు కదా. అంటే ఇప్పుడు ఇద్దరు సంక్షేమ పథకాలు పనికొస్తాయనే కన్క్లూజన్కి వచ్చారు. బట్ మరి ప్రజలు మరి అంతగా అనుకుంటున్నారు లేదు. అంటే దిస్ సంక్షేమ పథకం వర్సెస్ దట్ సంక్షేమ పథకం అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. అదే ఏపీ శ్రీలంక అవుతుంది ఈ అప్పులు ఈ సంక్షేమ పథకాలు చూస్తే. ఎస్ పుల్లారావు గారు. నాగేష్ గారు ఇంటరప్ట్ చేస్తున్నాను ఒక నిమిషం. కానీ డబ్బులు ఎలక్షన్లో పంచిపెట్టడం బాగలేదు కదా, అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓటర్లకు కూడా డబ్బులు ఇచ్చారని స్పష్టంగా నేను చెప్తున్నా, అందరికి తెలిసిన రహస్యమే. సో అది కూడా ఏంటంటే అది ఇంపాక్ట్ ఎంత ఉన్నది, అది పెద్ద విషయం. ఆఖరికి ఈ పథకాల గురించి చేస్తామంటాం, ఒకటి సైంటిఫిక్ గా డిస్ట్రిబ్యూట్ చేశారో నేను అని కార్పొరేట్ స్టైల్లో డిస్ట్రిబ్యూట్ చేశారని నేను అనుకుంటున్నాను, చాలా మంది అనుకుంటున్నాను. అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది, మర్చిపోవడం. అంటే రాజకీయ పార్టీలు బలవంతంగా ఈ చట్టంలోకి ఊబిలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులు ఈ సంక్షేమ పథకాలు నగదు బదిలీ చూసి మరొక శ్రీలంకగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తున్నారన్న చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోలో 1,60,000 కోట్ల సంక్షేమ పథకాలు ప్రకటించారు. అంటే అనివార్యంగా సంక్షేమ పథకాల వైపు పార్టీలు కూడా రాజకీయ పార్టీలు కూడా మళ్ళాల్సిన దుస్థితి వచ్చింది. ఎట్లా చూడాలి దీన్ని? అదే నన్ను అడుగుతున్నారు అదే. ఎస్ పుల్లారావు గారు. హలో, అది ఇది తప్పదు కదా. అది ప్రామిస్ చేయకపోతే ప్రజలకి ఆ డబ్బు కావాలి, గౌరవం కావాలి, పరిపాలన కావాలి, మంచి కాలేజెస్ కావాలి, మర్యాద కావాలి, అన్నీ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఎలక్టరేట్కి అన్నీ కావాలి. అందువలన ఆయనకు తప్పదు, ఆయనకు కాదు ఇంకెవరైనా నిలబడి తప్పదు. ఆయన ఇచ్చిన అన్ని ఇస్తాం ప్లస్ అన్నారు. అది పనిచేస్తుందా? పూర్వం గ్రాటిట్యూడ్ చూపెట్టుకుంటారా, గ్రాటిట్యూడ్ చూపెడతారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన నమ్మేది ఏంటంటే గ్రాటిట్యూడ్ చూపెడతాను. ఎందుకంటే చాలా సైంటిఫిక్ డీల్ చేశారని నేను మర్యాదగా మాటలతో చెప్తున్నా. చాలా సైంటిఫిక్గా డీల్ చేశారు. సో అది ఎంతవరకు ఆ లాయల్టీ ఉంటుంది, ఆ లాయల్టీ ఎంతవరకు పనిచేసింది, అది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఛాలెంజ్. ఆ లాయల్టీ పనిచేసిందా, ఆయన మాటలు విన్నారా, ఆయన ప్రామిసెస్ కూడా ఇలాగే ఉంటాయి కదా, ఆయన ట్రై చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే పరిపాలనలో ఏమైనా లోపం కనపడిందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కనపడితే సైలెంట్ గా ఉండి వ్యతిరేకమైన ఓట్లు వేస్తారా? సో ఇవన్నీ బయటకు వస్తాయి. బ్లైండ్